నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. వేగం వేగం అంతా స్పీడ్ యుగం. మల్టీ టాస్కింగ్. పనులు ఎంత వేగంగా చేసుకుంటూ పోతే అంత మంచిది. నెమ్మదిగా నత్తనడకన చేస్తాను అంటే కుదరదు. అంతా ఫాస్ట్. పనులు చక్కబెట్టుకోవడం వరకు ఓకే, కానీ ఆహారం విషయంలో వేగం అస్సలు పనికిరాదు. ఆహారాన్ని త్వరగా ఆదరాబాదరాగా మింగేయడం వల్ల అనేక రకాల రోగాలు వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు కొందరు ఆరోగ్య నిపుణులు. నిజమేనా? నమ్మశక్యంగా లేదు కదూ. అసలు ఎలాంటి అనర్థాలు వస్తాయో చూసేద్దాం. అన్నం కానీ ఇంకేదైనా ఆహారాన్ని కానీ నెమ్మదిగా ప్రశాంతంగా బాగా నములుతూ తినడం అనేది ఉత్తమం. ఆహారం నమిలే సమయంలో నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇలా లాలాజలంతో కలిపి మింగడం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. లేదంటే త్వరగా అన్నం తినడం వల్ల అతిగా తినడం బరువు పెరిగే అవకాశం ఉంది. అవును, నిజమే. ఎందుకంటే గబగబా తినడం వల్ల ఎంత తింటున్నాము అనేది అంచనా ఉండదు. కడుపు నిండిన సంకేతాలను మెదడు అంత తొందరగా నమోదు చేయకపోవచ్చు. త్వరగా తినడం వల్ల తీసుకునే క్యాలరీల సంఖ్య బాగా పెరుగుతుంది. ముఖ్యంగా రైస్ వంటి అధిక కార్బోహైడ్రేట్ ఆహారాలతో కలుపున్నప్పుడు కాలక్రమేణా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. ఆహారం నమలకుండా ఆదరాబాదరాగా తినేయడంతో పాటు కొంతమంది వెంటనే నీరు తాగుతూ ఉంటారు. ఇది కూడా మంచి పద్ధతి కాదు. ఇది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల ఆహారాన్ని నోటిలో మెత్తగా నమిలి ఆ తర్వాత మింగాలి. పూర్తిగా నమలకుండా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అజీర్తి, కడుపుబ్బరంతో పాటు గట్ హార్మోన్ల పని నెమ్మదిస్తుంది. వేగంగా మింగడం వల్ల ఆహారంతో పాటు గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది. దీంతో పొట్టలో గ్యాస్ పేరుకుపోతుంది. ఉక్కిరిబిక్కిరయ్యే ప్రమాదం ఉంది. చాలా వేగంగా తినడం వల్ల తినే ఆహారం రుచిని పూర్తిగా ఆస్వాదించే అవకాశాన్ని కోల్పోతాం. అంతేకాదు, ఆత్రంగా భోజనం తీసుకోవడం వల్ల మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంది. తొందరగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల చక్కెర నిల్వల స్థాయి పెరిగిపోతుంది. ఆహారంలోని గ్లూకోజ్ ఎక్కువ స్థాయిలో రక్తంలో కలిసిపోతుంది. దీంతో మధుమేహం వ్యాధి వచ్చే అవకాశం ఉంది. వేగంగా తినేవారు మెటబాలిక్ సిండ్రోమ్ను కలిగి ఉంటారు. దీనివల్ల గుండె జబ్బులు, గుండెపోటు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశం 23% ఎక్కువగా ఉంది అని పరిశోధకులు చెబుతున్న మాట. భోజనం చేసే సమయాలలో శుచిగా, శాంతంగా వ్యవహరించాలి అని, ప్రశాంత చిత్తంతో ఉండాలి అని కూడా పెద్దలు చెప్పే మాట. చివరగా, కూటి కోసమే కోటి విద్యలు అన్నట్టు కూర్చుని భోజనం చేయడం వల్ల 20 నిమిషాలు కేటాయించడం కంటే ముఖ్యమైన పని ఏముంటుంది? ఒక పథకం ప్రకారం పనులు చేసుకుంటూ ప్రశాంతంగా కూర్చుని భోజనం చేసేందుకు సమయాన్ని కేటాయించుకోవాలి. అనవసరంగా సమయాన్ని వృధా చేసే పనులను పక్కన పెట్టి శ్రద్ధగా రుచిని ఆస్వాదిస్తూ ఆహారం తీసుకోవాలి.